నమస్తే ఎంపీ న్యూస్ మనపల్లి న్యూస్ స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. సిబిఐకి నీట్ పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏ డీజీపై వేటు, సంస్కరణలకు కమిటీ. నీట్ లీకేజ్ సూత్రధారి రవి ఆత్రి అరెస్ట్. ఇంటర్లో బైపీసీ 2 సంవత్సరాలు పూర్తి చేసి డాక్టర్లై సమాజానికి సేవ చేద్దామని విద్యార్థులకు నిరాశ మిగిలింది. చేసి ఇంటర్ పూర్తి చేసి నీట్ ఎగ్జామ్ల కోసం ప్రిపేర్ అవుతారో ఇది కేంద్రం నిర్వహించే పరీక్ష. ఈ కేంద్రం నిర్వహించే పరీక్ష కూడా ఎన్నో అవాంతరాలకు, ఎన్నో అవినీతి పనులకు నిలయంగా మారింది. ఆ పేపర్ లీక్ అయి 24 లక్షల మంది, దేశంలోని 24 లక్షల విద్యార్థుల జీవితాలను ఆగం చేసిన వార్త మనం చూస్తున్నాం. పోలీసు వాళ్ళు అయినా కూడా వాళ్ళకు లంచాలు పెట్టి ఈ కేసును నీరు గారుస్తారని చెప్పేసి ఈ కేసును, నీట్ పేపర్ లీక్ అయిన కేసును మొత్తం ఎవరికో పేపర్లంట సిబిఐకి. నీట్ పేపర్ లీక్ అయితే ఎవరు చేసిన ఆ దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి విద్యార్థులు, ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. దానికి అనుగుణంగా ఈ 3-4 రోజులు చేసిన ఆందోళన ఫలితంగానే ఇప్పుడు ఆ కేసును సిబిఐకి అప్పగించిందట. ఇప్పటికే అలా ఏమైంది, పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏ డీజీపై వేటు పడ్డదట. ఈ రవి అయితే అరెస్ట్ అయినట. ఇంత పెద్ద మొత్తం జరిగిన వార్తకు కేంద్రం అయితే దీని గురించి బాగా స్పందించి విద్యార్థులను న్యాయం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. హైదరాబాద్ ఆపిల్ నగశివర్ కందుకూరులో సాగు. ఇంతకుముందు ఆపిల్ అంటే కాశ్మీర్లో మంచుకొండలో పడతాయని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు అక్కడ చలి ప్రదేశం ఉంటుంది, అక్కడ ఆపిల్ పడతాయని ఎవరికైనా తెలుసు. కానీ ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ శివార్లో కూడా పండిస్తున్నట. ఒక్క మొక్క 200 నుంచి 300 రూపాయలు ఉంటుందట. పెట్టిన మొలకెత్తిల నుంచి 3 సంవత్సరాల లోపే మనకు ఫలాలు అందుతాయి. ఆపిల్ మన చేతికి వస్తున్న వార్త మనం చూడొచ్చు. కాంగ్రెస్ లోకి గంగుల కమలాకర్ టీఆర్ఎస్ విడి కాంగ్రెస్ వస్తున్న వార్త మనం చూడొచ్చు. టీఆర్ఎస్ పని మొత్తం అయిపోతుంది. ఇక రోజుకొకరు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అసలు మీడియా ముందుకు వచ్చిందే లేదు. కేసీఆర్ మొగ చాటేసిండు. తర్వాత మళ్ళీ ఎంపీ ఎన్నికలు లాగానే ఇచ్చేపోదని చెప్పి మళ్ళీ ముందుకు వచ్చి పులి గాండిస్తుంది, సింహం ముందుకు వస్తా అని చెప్పేసి బస్సులో ఒకటే పొంగనాలు కొట్టిండు. ఆయన ఎవరు దేకలే. ఈయన ఎన్నికలప్పుడే ముందుకు వస్తాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి ఓడిపోతే కనీసం జనాలకు కృతజ్ఞత చెప్పారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది కేసీఆర్కు. మరి 80,000 పుస్తకాలు ఎడిపోయినాయో, ఆ జ్ఞానం ఎడిపోయిందో తెలివి తక్కువ ఎవరు ఇదంతా. ఇన్ని కథలు మళ్ళీ జనాలను అంటారు, మీకు తెలివి తక్కువ ఎవరు వాళ్ళు చేసేది అంటాడు. ఈయన తెలివినట్టుగా. మీరు ఎప్పుడైనా గమనించండి, తెలుగు వాళ్ళు లెక్క నాకే తెలుగునని చెప్పుకుంటాడు అని. మీరు అంతా తెలివి తగ్గ పనులు వాళ్ళకి తెలియలేదు అంటాడు. అంటే నీకు తెలుగు ఉన్నదట, తెలుగుని ఏం చేసి చెప్పు. తెలుగు ఉంటే జనాలకు సమానం చెప్పొద్దన్నరా? జనాలకు ఓడిపోయాక తెల్లారే కనపడతాను ఇక్కడ ఉందా? నువ్వు ఇక రాజకీయ నాయకునివి. వేరేటోళ్ళు అంటే కనపడకుండా మీడియాకు ఏం కాదులే, కానీ నువ్వు జనాల్లో ఉండి సర్వీస్ చేస్తానికి వచ్చినావు, రాజకీయాలకు వచ్చినావు. వచ్చినప్పుడు ఓడిపోయినా గెలిచినా అది స్వీకరించాలి, జనాలకు సమానం చెప్పాలి. కానీ ఓడిపోగానే తెల్లారి కాంచి మీడియాకు కనపడదు. ఇది ఆయన కేసీఆర్ తీరు. ఈ అహంకారం, ఈ కథ ఓడిపోయిన కూడా ఈయన అహంకారం తగ్గలే కేసీఆర్ది. అవే మాటలు, అవే కథ, అవే బూతులు. తెలంగాణ బూతులు అంటే ఈయన నుంచి నేర్చుకున్నాడు. తెలంగాణ బూతులు ఎవరు మాట్లాడతారులే అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా అవులాగాలారా, ఏం తెలుసు మీకు, ఆడువాడు 30 నాడు గిట్ట ఉంటుంది భాష అని ఇష్టం వచ్చినట్టు ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే భాష అన్నట్టుగా చేస్తాడు. మీరు ఎక్కడ కేసీఆర్ ఎక్కడ ఉంటే ఏదో కమ్మ తిరిగేట్టినా చేస్తాడు, ఏదో తెలుగు ఏమి లేదు. కమ్మ తిరిగేసిన ఏమన్నది, మీడియా ముందు రాగానే కమ్మ తిరిగేస్తారా? ఏదో బుక్ పట్టుకొచ్చుకుంటూ ఇట్లా ఇస్తా అంటాడు. ఏముండాలి, ఏముండదు అలా. తెలుగు అనేది ఇంటికాడ చదువుకోవాలి రావాలి, మీడియా ముందు రాగానే కెమెరా పెట్టగానే ఏమి లేదు. అంత డొల్లతనం. ఏంటంటే గంభీరం, మేకపోతే గంభీరం లెక్క. తెలుగు నాకేముందా ఇటు తరగతి తప్ప ఏం లేదు ఆయన దగ్గర. తెలివి లేదు, ఏం లేదు. ఏంటంటే ఇన్ని రోజులు తెలంగాణ ఉద్యమంతో గుంజుకొచ్చింది తప్ప ఆయన దగ్గర మాట్లాడే సత్తా లేదు, ఏం లేదు. మాట్లాడంతా డోకా ముచ్చట్లు అంటే ఇవే జనాలు మప్పేయడం ముచ్చట్లు తప్ప ఆయన మాట్లాడింది జనాలకు అబద్ధం తెలుసు. కానీ ఇన్ని రోజులు అధికారం ఉందని చెప్పేకున్నారు. ఇక ఆయన అహంకారంగా అది ఇంతవరకు తగ్గలే కాబట్టి జనాలు అర్థమైపోయింది. ఈయన అహంకారం తగ్గదు, ఈయన కథ తగ్గదు పోయి. ఈయన గెలిపించి కూడా బెస్ట్. ఇంతకుముందు ఫస్ట్లో 14 గెలిపించింది. ఏం చేసినావా? 12 గెలిపించారు. ఫస్ట్ గెలిచినప్పుడు ఏం చేసినావు? ఎవరు చేసిన 12 గెలిపితే ఏం లేదు. మళ్ళీ మాకు 10 వెళ్ళి మేము కొట్టాడు. ఏం కొట్టేస్తా, ఏం కొట్టాడలేదు. నీ పార్టీ లేదు, నీ కథ లేదు. గెలిచినా కూడా నువ్వు ప్రధానమంత్రి కాదు, ఈయన గెలిచినా కూడా ఈయన వల్ల ఏం కాదని చెప్పేసి జనాలు బండకేసి కొట్టిళ్ళు. కాబట్టి టీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకం అయిపోయి టీఆర్ఎస్ పని అయిపోయింది. ఇక అందుకే రోజుకోలు టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తాను. గంగుల కమలాకర్ సీఎం కేసీఆర్కి ఎంతో దగ్గర ఉండే, ఆయన కూడా వస్తాడట. 20 దగ్గర వస్తారని నిన్న వార్త చూసినాం. నిన్న అయితే ఇక జైన్ అయిన వార్త, పోచారం శ్రీనివాస్ రెడ్డి జైన్ అయ్యిండు. ఆయన ఎన్నికలు తెల్లారి అసలు నేను టీఆర్ఎస్ వీడియో పోలని చెప్పాడు. అట్లాంటి జైన్ అయ్యిండు. అట్లాంటి చేయాలి, మీద కూడా చేయాలి సిద్ధంగా ఉన్నట్టు లెక్క. దీన్ని బట్టి మీడియా ఎవరు టీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు తప్ప ఎవరు ఉండరు. వీళ్ళ చేష్టలు కానీ వీళ్ళ కథలు కానీ. అధికారం అప్పుడు ఒక్కరినైనా కౌంట్ చేసిన ఆయన ఎమ్మెల్యేని కానీ
వాళ్ళ మంత్రులను కూడా కౌంట్ చేయలే. మంత్రులు అవమానం చేస్తే మనకు జనాలను కూడా అవమానం చేసినట్టే. అంతకుముందు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు కేసీఆర్ తీస్తే తెలంగాణ తిట్టినట్టుగా ఫీల్ అయిన మనిషి. అంత ఫీల్ అయినటువంటి జనాలు గెలిపి వచ్చిన మంత్రులు ఎమ్మెల్యే కదా, వాళ్ళు చూస్తే వాళ్ళకి అపార్ట్మెంట్ చేయకుండా తిప్పినావు. అంటే జనాలు ఎంత ఇబ్బంది పెట్టినాను, ఇక మామూలు జనానికి ఎంత ఇబ్బంది పెట్టినావు. అందుకే నీ అహంకారం చూసి నీ పని అయిపోయిందని నేను పక్క పెట్టి, నీ ఏజ్ కూడా అయిపోయింది, నువ్వు సహకరించే కథ లేదు. నువ్వు గెలిచినా కూడా పామూలం అంటుండే. ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచి అక్కడ ప్రజలకు ఏం చేస్తాను, పామూలం అంటారు. ఎవరు పని చేస్తానవా? లేదు. కాబట్టి ఈయన గెలిపించదాన్ని అని చెప్పేసి అక్కడ ప్రజలు అనుకుంటారు. కాబట్టి జనాలు కూడా అనుకుంటారు, ఎమ్మెల్యే కూడా అనుకుంటారు. ఇప్పుడు గెలిచిన 39 ఎమ్మెల్యేలకు ఆల్రెడీ 5 వచ్చింది. ఆల్రెడీ 5 ముగ్గురు ఫస్ట్ పోయిళ్ళు, తర్వాత సాయన్న పెట్టి చనిపోతే ఇంకో మొన్న ఎంపీ ఎన్నికలతోటి కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచింది అక్కడ. ఆయన ఇప్పుడు గెలిస్తే అది కాంగ్రెస్ ఖాతాలో పడ్డది. మొత్తం కాంగ్రెస్కి ఇప్పుడు 70 అయినాయి. అందులో 64తో గెలిస్తే ఇప్పుడు 6 పెరిగిళ్ళు 70 అయినాయి. నీ రోజుకు తగ్గుతుంది. రోజుకు ఒక్క పార్టీ ఒక్కళ్ళు కూడా నీ పంట జరుగుతుంది. అందరు నీ పార్టీ నుంచి బయటకు పోతారు. కాబట్టి నువ్వు చేసేది ఇప్పటికైనా కూడా అహంకారం తగ్గించి జనాల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. గెలిచినా ఓడినా ప్రయత్నం ఉండని చెప్పి ఉండు. ప్రజా సమస్యలను కొట్లాడు 5 సంవత్సరాలు మళ్ళీ నీకైతే వచ్చే అవకాశం. నువ్వు అది చేయకుండా పావులు పడుకొని ఒక్కసారి మీడియా ముందుకు వచ్చి ఏదో పొంగలా కొడతాంటే నీ కథ అర్థమైపోయింది. నీ మాట ఎవరు నమ్మడు. అట్లున్నాయి కాబట్టి అందరు రోజుకొని పోతాను. ఇప్పుడు కాంగ్రెస్ కూడా గంగా కమలకు వస్తున్న వార్త మనం చూడొచ్చు. శంషాబాద్లో హెల్త్ హబ్ అట, విమానాశ్రయం వద్ద 500 నుంచి 1000 ఎకరాల్లో ఏర్పాట్లు. శంషాబాద్ దగ్గర 500 నుంచి 1000 ఎకరాల్లో హెల్త్ హబ్ ఏర్పాటు చేసి అందరికీ హెల్త్ పరంగా దేశంలోనే గొప్ప చెప్పుకునేటట్టుగా హెల్త్ హబ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఎక్కడైతే నిన్న హైదరాబాద్లో బసవతారం వ్యవస్థాపక క్యాన్సర్ ఆసుపత్రి వ్యవస్థాపక దినోత్సవం చేస్తున్న సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాట వినొచ్చు. బసవతారానికి చైర్మన్ ఎవరు? ఆసుపత్రికి, క్యాన్సర్ ఆసుపత్రికి బాలకృష్ణ. కాబట్టి బాలకృష్ణ సీఎం రేవంత్ రెడ్డికి జ్ఞాపకం ఇస్తున్న వార్త మనం చూడొచ్చు. వైసీపీ అక్రమాలపై బుల్డోజర్. ఏపీలోని తాడపల్లి ఇరిగేషన్ భూమిలో అనుమతి లేకుండా చేపట్టిన నిర్మాణ కూల్చివేత. ఇంతకుముందు వైఎస్ జగన్ ఉన్నప్పుడు ఆయన పాలన ఇష్టం వచ్చినట్టు, ఇక్కడైతే కేసీఆర్ తెలంగాణలో ఏ విధంగా చేసిండో ఆంధ్రలో కూడా జగన్ ఆయన ఇష్టం వచ్చినట్టు, ఎటువంటి అనుమతులు లేకుండా ఆయనే రాజ్యం, ఇక ప్రజలతో ఏం అవసరం లేదు, నేను గెలిచిన 5 సంవత్సరాలు ఏమన్నా చేసుకున్నట్టుగా చేసిండు. అక్కడ భూములు కబ్జాలు ఎండిపెట్టినాయి కదా. అదేవిధంగా ఏం చేసిందట, ఏపీలో తాడపల్లి ఇరిగేషన్ భూమిలో అనుమతులు లేకుండా అక్రమాలు కట్టగలితే బుల్డోజర్తో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తీసేసిన వార్త మనం చూడొచ్చు. ప్రైవేట్ హాస్టళ్లకు జీఎస్టీ మినహాయింపు, రైల్వేల పలు సేవలపై జీఎస్టీ రద్దు. సొంతూరులో జగన్ షాక్, బిల్లులు రావాలని క్యాడర్ గగ్గోలు. సొంతూరులో అంటే కడపకు ఫస్ట్ టైం జగన్ ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత కడపకి వెళ్తే అక్కడ వైసీపీ నేతలు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే గగ్గోలు పెట్టిన వార్త మనం చూడొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ అధికారం ఉన్నప్పుడు కొన్ని బిల్లులు చేస్తే ఆ బిల్లు ఇంతవరకు కూడా రాలేట. మనమే అధికారంలో మనకే బిల్లు రాకపోతే ఎట్లా? ఇప్పుడు అధికారం పోయింది, ఇంకెప్పుడు వస్తే బిల్లు అన్నట్టుగా కడపలో జగన్ పోగానే అక్కడ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు ఈయనకే ఎదురు దిగి గగ్గోలు పెట్టిన వార్త మనం చూడొచ్చు. ఇవి ఈరోజు వార్త.